క్లాస్ ను స్టార్ట్ హరే కృష్ణ మాతాజీ దండవత్ హరే కృష్ణ ప్రణామం. మాతాజీ ప్రణామాలు మాతాజీ. ప్రణామాలండి మాతాజీ మాతాజీ కృష్ణ దండవత్ మాతాజీ ప్రణామాలు మాతాజీ. దండత్ ప్రణామాలు మాతాజీ. హరే హరే కృష్ణ. హరే కృష్ణ కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ దండ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ దండ ప్రణామాలు. హరే కృష్ణ అండి. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ అండి. ఇంకా క్లాస్ స్టార్ట్ చేసుకుందామండి. అందరూ మ్యూట్ లో ఉండండి. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే వెల్కమ్ టు కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. అందరికి తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. ఈరోజు మనం క్లాస్ ని స్టార్ట్ చేసుకునే ముందు జగన్నాథ స్వామి ఆశీస్సులు తీసుకుందాం. జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్యాకి జై, సుదర్శన్ భగవాన్ కి జై, వామదేవ్ కి జై, పంచతత్వ కి జై, జగద్గురు శ్రీల ప్రభుపాద్ కి జై, పతితపావన్ జగతాక్ స్వామి గురు మహారాజ్ కి జై. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ అండి అందరికి. ఇప్పుడు మనం భగవద్గీత 9th చాప్టర్ నుంచి 28th శ్లోక చూద్దామండి. నైన్ 9.28. శుభాశుభఫలైరేవం మోక్షసే కర్మబంధనైః సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి. శుభాశుభఫలైరేవం మోక్షసే కర్మబంధనైః సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి. ఈ విధముగా నీవు కర్మబంధముల నుండి మరియు వాని శుభ అశుభ ఫలముల నుండి ముక్తుడవు కాగలవు. ఇట్టి సన్యాస యోగముతో నా యందు మనస్సును స్థిరపరచుట ద్వారా నీవు విముక్తుడవై నన్ను పొందగలవు. ఈరోజు ఇక్కడ రూపగోస్వామి భక్తి రసామృత సింధు నుంచి ఒక శ్లోక రిఫర్ చేశారండి ప్రభుపాద్ భాష్యంలో. అదొక్కసారి చూద్దాము. ఉన్నతమైన మార్గదర్శకత్వమున కృష్ణ భక్తి భావనలో వర్తించువాడు యుక్తుడని పిలువబడును. దీనికి సరైన పదము యుక్త వైరాగ్యము. ఈ విషయమును గురించి శ్రీ రూపగోస్వామి మరింతగా ఇట్లు వర్ణించిరి. అనాసక్తస్య విషయాన్ యథార్థముపయుంజతః నిర్బంధ కృష్ణ సంబంధే యుక్తం వైరాగ్యముచ్యతే. భక్తి రసామృత సింధు 2.255. అయితే ఇక్కడ భౌతిక జగంలో ఉన్నంత వరకు మనము కర్మ చేయవలసియే ఉండును. కర్మను విరమించుట సాధ్యము కాదు. కనుకనే కర్మలను అనరించి ఆ ఫలములను శ్రీకృష్ణునకు సమర్పించినచో అది యుక్త వైరాగ్యము అనబడునని శ్రీ రూపగోస్వామి పలికిరి. వైరాగ్యమునందు వాస్తవముగా నెలకొనిన వాడు అట్టి కర్మల చిత్త దర్పణమును పరిశుభ్రము చేయగలవు. ఇక కర్త ఆధ్యాత్మిక అనుభవమునందు క్రమ పురోగతి సాధించిన కొలది శ్రీకృష్ణ భగవానుకు సంపూర్ణ శరణాగతుడై అంతిమ మోక్షమును పడయును. ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారండి మనకి, మనం చాలా సార్లు అంటే ఇంతకుముందు కూడా భగవద్గీత 8th చాప్టర్ లో 14th శ్లోక ఒకటి వస్తుందండి. అది కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుంది అనమాట. 8th చాప్టర్ 14th శ్లోక. అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః.
ఈ ఈ శ్లోకాలో కృష్ణ ఏం చెప్తున్నారంటే, ఓ పార్థ అనన్య చిత్తముతో నన్ను స్మరించు వానికి అతని నిరంతర భక్తియుత సేవ కారణమున నేను సులభముగా లభ్యుడనై ఉన్నాను. ఎలాంటి భగవంతుడు ఇక్కడ కర్మ బంధనాల్లో చిక్కుకోకుండా ఉండాలి అనంటే మనం కర్మ బంధముల నుంచి కానీ లేకపోతే శుభ అశుభ ఫలముల నుండి మనం ముక్తుడు అవ్వాలి అనంటే మనం ఏం చేయాలంటే కంపల్సరీ భగవంతుడి మీద ఇటు సన్యాస యోగముతో నా యందు మనస్సును స్థిరపరచుట, మనస్సును భగవంతుడి మీద పెట్టాలి అని చెప్తున్నారు. అలా భగవంతుడి మీద పెట్టాలి అనంటే అనన్య చిత్తం అనేది ఉండాలండి. అంటే మనకి ఇంకా డీవియేషన్స్, డిస్ట్రాక్షన్స్ అనేవి ఉండకూడదు. ఒకటే గోల్ అన్నమాట. మనం ఇంకొక శ్లోకాలో భగవద్గీత సెకండ్ చాప్టర్‌లో కూడా ఒక శ్లోకం వస్తుంది కదండీ! ఎవరైతే భక్తి మార్గంలో ఉంటారో వాళ్ళకి ఒకటే గోల్ ఉంటుంది. అలా కాకుండా బహుశాఖ అనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం అని చెప్పి మనం ఒక శ్లోక నేర్చుకున్నాం సెకండ్ చాప్టర్‌లో. అందులో ఏం చెప్పారంటే భగవంతుడు ఇలా ఎవరైతే భక్తి మార్గంలో ఉంటారో వాళ్ళ గోల్ ఒకటే ఉంటుంది. అలా కాకుండా ఎవరైతే భౌతిక పరంగా ఉంటారో వాళ్ళకి మల్టిపుల్ గోల్స్ ఉంటాయన్నమాట. అండ్ ఒక్కొక్క రోజు ఇలా మారిపోతూ ఉంటాయి. అచీవ్ చేయొచ్చు, చేయలేకపోవచ్చు. కానీ భక్తి మార్గంలో ఉండే వాళ్ళకి చూసుకుంటే ఒక్క గోల్ అదేంటి అంటే భగవంతుడిని తృప్తిపరచడం అన్నమాట. ఎప్పుడైతే మన గోల్ అలా ఉంటుందో అప్పుడు ఏమవుతుందంటే మనం చేసే ప్రతి కర్మకి కూడా దాని ఫలితం అనేది మనకెప్పుడూ ఈ ప్రాబ్లమ్ ఉంది. అంటే మంచి చేస్తే ఇప్పుడు మనం భగవద్గీతలో థర్డ్ చాప్టర్‌లో కర్మయోగంలో నేర్చుకున్నాం కదండీ! మనం మంచి పనులు చేస్తే మనకి మంచి జరుగుతుంది. అంటే పుణ్యం వస్తుంది. మనం ఏవైనా శాస్త్రాలకు విరుద్ధంగా మనం కర్మలు చేస్తే మనకేమో పాపం వస్తుందని. అందుకే ఏం చేయాలంటే కృష్ణ సంబంధమైన కర్మలు చేయాలి అని మనం చాలా సార్లు నేర్చుకున్నాం కదా! అయితే ఇప్పుడు మనం ఇప్పుడు ఇలాగా మనం ఇప్పుడు డివోటీస్ ఎవరిని చూసినా సరే మనకి ఈ విషయం చాలా క్లియర్‌గా అర్థమవుతుందన్నమాట. లాస్ట్ 1½ మంత్ నుంచి అలా మనం డివోటీస్‌ని 2 మంత్స్ నుంచి నవంబర్ 15థ్ నుంచి అలాగా మాకిక్కడ స్టార్ట్ అయిందన్నమాట బుక్ డిస్ట్రిబ్యూషన్ సేవ. ఇంకేంటంటే అందరూ డివోటీస్ అందరిని చూస్తే నాకు ఈ శ్లోక చాలా కరెక్ట్‌గా సూట్ అవుతుంది. కరెక్ట్‌గా యాప్ట్ వీళ్ళందరికీ ఒకటే గోల్ అన్నమాట. ఈ బుక్ డిస్ట్రిబ్యూషన్ అన్నాళ్ళు అందరూ ఎవరి జాబ్‌లు ఆళ్ళు చేసేవాళ్ళు. కొంతమంది ప్రభుజీలైతే కార్‌లో ఇంకా ప్లేస్ లేకుండా ఫుల్‌గా బుక్స్ లోడ్ చేసుకొని ఫుల్‌గా లోడ్ చేసేసుకొని ఆఫీసులకెళ్ళే ముందు డిస్ట్రిబ్యూషన్ చేసేవారు. ఆఫీస్‌లో డిస్ట్రిబ్యూషన్. మళ్ళీ తిరిగి రిటర్న్ అయ్యేటప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర రోడ్ మీద ఎక్కడైనా ఆగింది అనంటే ట్రాఫిక్ కొంచెం అలా ఆగి ఉంది అనంటే అక్కడ బుక్ డిస్ట్రిబ్యూషన్. అలా ఎన్ని ఇన్నోవేటివ్ ఐడియాస్‌తో వచ్చి ఆహ్, చక్కగా చేశారు. అంటే మనకవి చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే ఈ 2 మంత్స్‌లో వాళ్ళకొక హాబిట్ అయిపోయిందన్నమాట బుక్ డిస్ట్రిబ్యూషన్ అనేది. అలా కంటిన్యూయస్‌గా బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూనే ఉన్నారు. తర్వాతేంటంటే వాళ్ళకి గోల్ ఒకటే. కృష్ణని ప్రభుపాద్‌ని తృప్తిపరచడం అన్నమాట. ప్రభుపాద్ హ్యాపీగా ఉండాలి అనే దాంతో ఇంకా ఒకటే గోల్‌తో ఉండేవాళ్ళు. అలాగే ఇంకా ఈవెన్ మాతాజీలు కూడా అంతే. ఆహ్, మార్నింగ్ ఎలాగో పిల్లలు స్కూల్‌కెళ్ళడాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈవినింగ్ ప్రతిరోజు అన్నమాట. ఇదంతా ఏంటంటే మనకి ఆ 2 మంత్స్ ఈ 2 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత ఏమవుతుందంటే ఆటోమేటిక్‌గా బుక్ డిస్ట్రిబ్యూషన్ అనేది లేకపోతే భగవంతుడికి సేవ చేయాలి అనేది ఒక హాబిట్ లాగా అయిపోతుందన్నమాట. ఇంకా ఏముంటుందంటే అంటే ఎలాగో బుక్స్ ఇవ్వాలి, ఎలా ప్రభుపాద్‌ని హ్యాపీగా చేయాలి. ఇదే మైండ్‌లో తిరుగుతూ ఉంటుందన్నమాట. తర్వాత రీసెంట్‌గా ఆహ్, ఆహ్, ఒక గ్రూప్‌లో చూసాను. అక్కడ ఒక మాతాజీ ఇంట్రొడ్యూస్ చేశారనుకుంటా. పూణే ఎన్‌విసిసి టెంపుల్ నుంచి 10 మినిట్స్ లైబ్రరీ అని. అది మరి మాతాజీ ఇంట్రొడ్యూస్ చేసినట్టు నాకనిపించింది. ఎందుకంటే మాతాజీ లెక్చర్ నేను విన్నాను. ఆహ్, దానిలో మాతాజీ ఒక ఇన్నోవేటివ్ ఐడియాతో వచ్చారన్నమాట. ఒక మొత్తం స్టాల్ పెట్టుకొని పక్కనే ఒక 10 మినిట్స్ లైబ్రరీ అని చెప్పేసి ఒకటి పెట్టుకున్నారు. దానివల్ల ఏమవుతుందంటే వచ్చిన అటు నుంచి ఎళ్ళే వాళ్ళందరిని కూర్చోబెట్టడం, ప్రభుపాద్ బుక్ ఇవ్వడము, కొంచెం సేపు చదవండి. మీరు తీసుకోవద్దు. తీసుకున్నా తీసుకోకపోయినా పర్వాలేదు. కొంచెం సేపు కూర్చొని చదవండి. అప్పుడేమవుతుందండి ఒక 10 నిమిషాలు మనకి అల్టిమేట్ గోల్ ఏంటండి ప్రభుపాద్‌ని ప్లీజ్ చేయడం. ప్రభుపాద్ బుక్స్ అందరి దగ్గరికి వెళ్ళాలి. ఈ కృష్ణ చైతన్యం అనేది అందరికీ అందరూ ఈ కృష్ణ చైతన్య మార్గంలోకి రావడం. ఇది హెల్ప్ అయింది కదండీ! ఇలా 10 మినిట్స్ లైబ్రరీ అని చెప్పి కూర్చోబెట్టి అక్కడ చదివించడం అన్నమాట వాళ్ళని. కొంతమంది ఏం చేసేవాళ్ళంటే చిన్న బుక్స్ ఎంతసేపండి ఒక గంట, గంటన్నర సేపు అలాగా కూర్చొని కంటిన్యూయస్‌గా బుక్ చదివేయడము, పెద్ద బుక్ ఒకటి తీసుకొని ఎళ్ళిపోయేవాళ్ళన్నమాట భగవద్గీత అలాంటివి.
ఇలా ఏంటంటే అంత ఎంత వాళ్ళ సేవ చేయాలి అనే కోరిక వాళ్ళలో ఎంత బలంగా లేకపోతే అలాంటివి చేస్తారండి. చాలా కష్టం కదా! మామూలుగా అయితే మనకి ఏదో బుక్స్ ఇవ్వాలి అంతే అనే ఇంటెన్షన్‌తో ఉంటే ఒక రకంగా ఉంటుంది. బుక్ డిస్ట్రిబ్యూషన్ సర్వీస్. జస్ట్ ఏదో చేయాలి కదా! అని చేస్తాము. బుక్స్ ఏమి వెళ్ళవనమాట. కానీ ఇలా ఎలా అయినా సరే కింద మీద పడి ఎలా అయినా సరే ప్రభుపాద్‌ని ప్లీజ్ చేయాలి అనుకునేటప్పుడు ప్రభుపాదే మంచి మంచి ఐడియాస్ ఇస్తూ ఉంటారనమాట. ఆ మాతాజీ ఏం చేస్తారంటే ఆవిడ ఆహ్, టైం దొరికినప్పుడల్లా ఇంకొక గ్రూప్ లాగా ఫార్మ్ చేసుకున్నారు. ఇంకా ఎప్పుడు మాతాజీ ఎక్కడ చూసినా టైం దొరికితే చాలు ఇంకా బుక్స్ తీసుకొని ఎక్కడికంటే అక్కడికి మెట్రో స్టేషన్స్‌లోన, రైల్వే స్టేషన్స్‌లో, రోడ్డు మీద, మాల్స్‌లోన తర్వాత ఇప్పుడు ఈ ఏమంటారు డెలివరీ బాయ్స్ వాళ్ళందరూ ఉంటారు కదండీ! వాళ్ళ ప్లేస్ ఏదో ఉంటది. అలాంటి ప్లేసెస్‌లో ఇలా ఎక్కడ చూసినా ఇలా బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారనమాట. ఎంత ఇంటెన్సిఫైడ్ వాళ్ళు చూడండి వాళ్ళకి సేవ చేయాలి అనేది ఎంత లోతుగా, ఎంత డీప్‌గా ఉందో అందుకే వాళ్ళు సక్సెస్‌ఫుల్‌గా చేయగలుగుతున్నారనమాట. ఇంకా మన గోల్ ఎప్పుడు కృష్ణుడే అయినప్పుడు ఆయన ఎందుకు ప్లీజ్ అవ్వడండి? మనం చిన్న చిన్న సేవలు చేస్తేనే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. అలాంటిది మనం ఇంత ఇంటెన్సిఫైగా చేస్తే చాలా బావుంటుందనమాట. నెక్స్ట్ ఇంకా ఏంటంటే హ్మ్. మనం ఇప్పుడు అర్జునుడు వాళ్ళని తీసుకుంటే అర్జునుడు, భీష్ముడు వీళ్ళిద్దరి రోల్స్ గురించి మనం ఒక్కసారి చూద్దాం ఈ కురుక్షేత్ర యుద్ధంలో. మామూలుగా అయితే మనకి ఈ అర్జునుడు ఏం చేశాడంటే ముందంతా నేను యుద్ధం చెయ్యను అవన్నీ చెప్పాడు. ఎప్పుడైతే భగవంతుడి దగ్గర నుంచి భగవద్గీత జ్ఞానం అంతా వచ్చిందో ఇంక అప్పుడు అర్జునుడికి ఒకటే అన్నమాట. ఏంటంటే క్షత్రియుడిగా నీ ధర్మం నువ్వు చెయ్యాలి. తర్వాత కర్మబంధనాల్లో ఇవన్నీ కూడా అంటే నువ్వు భగవంతుడి ప్రీత్యర్థం, నా ప్రీత్యర్థం చేస్తే నీకు ఎలాంటి కర్మబంధనాల్లో నువ్వు చిక్కుకోవు. తర్వాత అల్టిమేట్ గోల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఏమో భగవంతుడిని తృప్తిపరచడం, భగవంతుడి ప్రేమని మనం భగవంతుడిని ప్రేమించగలగడం అన్నమాట. ఆయనెప్పుడు మనల్ని కంపల్సరీ మనం ఎంత దుర్మార్గులమైనా సరే భగవంతుడు ఎప్పుడు మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. మనకే లేదు ఆ ప్రేమ అనేది. అది మనకి అల్టిమేట్ గోల్ అని ఇవన్నీ కూడా అర్జునుడికి చెప్పేసరికి అర్జునుడు ఫైనల్‌గా ఏం చేశాడండి? యుద్ధం చేశాడన్నమాట. యుద్ధం చేశాడు. తర్వాత భీష్ముడి విషయానికొద్దాం. అక్కడ అర్జునుడు ఏంటంటే భగవంతుడి మాట పాజిటివ్ వేలో ఎళ్ళిందన్నమాట అర్జునుడి విషయంలో. అంటే భగవంతుడు చెప్పిన ఇన్‌స్ట్రక్షన్ యాస్ ఇట్ ఈస్‌గా ఫాలో అయ్యాడు. ఫాలో అయ్యి అక్కడ సాఖ్యరసంలో ఉండి భగవంతుడిని హ్యాపీ చేశాడు. భగవంతుడిని చాలా ఇష్టపడ్డాడు అర్జునుడు గూడా. మొత్తానికి ఆయన లైఫ్ సక్సెస్‌ఫుల్ అన్నమాట అర్జునుడిది. ఇప్పుడు భీష్ముడి విషయానికొద్దాం. భీష్ముడి కోరిక ఎలా ఉందండి? భీష్ముడి కోరిక మనం చూసుకుంటే ఆయనకెలా ఉంది? భగవంతుడిని ఆయన వీర్యరసంలో భగవంతుడిని ఇష్టపడతాడు. తర్వాత ఆయన భగవంతుడిని ఆ రకంగా చూద్దాం అనుకుంటాడన్నమాట. అందుకే కృష్ణుడు అక్కడ ఇద్దరు ఇన్‌స్ట్రుమెంట్సే. అర్జునుడు కూడా కృష్ణుడి చేతిలో ఇన్‌స్ట్రుమెంటే. కాకపోతే ఆయన్ని అందరి విషయంలో అందరికీ మొత్తం కురుక్షేత్ర యుద్ధం అంతా అయిపోయిన తర్వాత మనందరికీ ఎలాంటి ఇంప్రెషన్‌తో ఉన్నామంటే అర్జునుడు గ్రేట్ హీరో. సాధించాడు. అర్జునుడు భగవంతుడు ఉన్నాడు. వీళ్ళు 5గురే ఉన్నారు. కానీ వాళ్ళు 100 మంది ఉన్నారు అని చరిత్రలో నిలిచిపోయాడన్నమాట అర్జునుడు పాజిటివ్ వేలో. భీష్ముడిని ఎలాగా క్యారెక్టరైజ్ చేశారండి భగవంతుడు? అంటే భగవంతుడి చేతిలో మనం ఎలా ఉన్నా సరే ఆయన మనల్ని ఇన్‌స్ట్రుమెంట్‌గా వాడుకునేటప్పుడు జనాలు మనల్ని ఎలా చూస్తున్నారు? ఇప్పుడు భీష్ముడు కొంతమంది భీష్ముడిని విమర్శిస్తారు. ఎందుకు? ఎందుకంటే భీష్ముడు ఇద్దరికీ తాతగారైనప్పుడు వాళ్ళు అధర్మం పాటిస్తున్నా సరే వాళ్ళ వైపు ఉన్నారు అనే విషయాన్ని ఆ పాయింట్‌ని హైలైట్ చేస్తూ భీష్ముడిని చాలా మంది విమర్శిస్తారనమాట. కానీ దానికి కూడా భీముడు రెడీ అయిపోయారు. అంతే కదండీ! ఎందుకంటే భగవంతుడిని భగవంతుడు నన్ను ఈ రకంగా ఇన్‌స్ట్రుమెంట్‌గా వాడుకోవాలనుకుంటున్నారు కాబట్టి, నేను భగవంతుడి చేతిలో ఇన్‌స్ట్రుమెంట్ అయిపోవాలి. అయిపోయి భగవంతుడు నన్ను అంటారు కదా! ప్రభుపాద కూడా అంటారు కదా! మేక్ మీ డాన్స్, మేక్ మీ డాన్స్ అని. నేను నీ చేతిలో పప్పెట్‌ని కృష్ణుడికి ప్రార్థిస్తారు శ్రీల ప్రభుపాదుల వారు. ఎప్పుడు అదే అమెరికా వెళ్ళాల్సొచ్చినప్పుడు సీ సిక్‌నెస్ వల్ల అతనికి ఆ సీ సిక్‌నెస్ ప్లస్ 2 టైమ్స్ హార్ట్ అటాక్ అవన్నీ వచ్చిన తర్వాత ప్రభుపాద్‌కేంటంటే ఒక టైంలో ఇంకా కంప్లీట్‌గా మీరే ఇంకా భగవంతుడికి సరెండర్ ఆయనెప్పుడు సరెండర్‌లోనే ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఆ సిట్యుయేషన్‌లో ప్రభుపాద ఏం ప్రే చేస్తారండి? నేను నీ చేతిలో తోలుబొమ్మను నువ్వెలా ఆడిస్తే నేను అలాగే ఆడతాను అని.
సేమ్ అది మన భీష్ముడి విషయంలో కూడా కనిపిస్తుంది కదండి. ఎందుకంటే అందరూ భీష్ముడిని ఒక నెగెటివ్‌గా చూసారనమాట. దాన్ని ఆయన యాక్సెప్ట్ చేశారు. ఎందుకు? భగవంతుడు హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి. ఈవెన్ సేమ్ మనకు కూడా అప్లికబుల్ అనమాట. మనల్ని కొన్నిసార్లు భగవంతుడు మన లైఫ్‌లో మనకున్న ప్రాబ్లమ్స్ వల్ల మనం హీరో అవ్వచ్చు. కొన్నిసార్లు మనం విలన్ అవ్వచ్చు. కొన్నిసార్లు మనం జీరో అవ్వచ్చు. ఏదైనా అవ్వచ్చనమాట. భగవంతుడు మనకి ఇచ్చే లైఫ్‌లో వచ్చే సిట్యుయేషన్స్‌లో. మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఏంటంటే భగవంతుడు నన్ను ఈ రకంగా పెడదాము అని అనుకుంటున్నారు. ఆయన హ్యాపీగా ఫీల్ అయితే నేను ఎవరు ఏమనుకున్నా నాకు పర్వాలేదు. ఆయన హ్యాపీగా ఫీల్ అవుతారా? ఓకే. నేను విలన్ అయిపోతాను. ఏదైనా పర్వాలేదు. అది భీష్ముడికున్న పాజిటివ్ క్యారెక్టర్ అన్నమాట. భగవంతుడికి భక్తి చేయడం అంటే ఎప్పుడూ భగవంతుడు నాకంతా మంచి చేస్తూ ఉంటారు. నాకొచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ ఒక్కొక్కటి భాగవతంలో చెప్పినట్టు చిక్కుముళ్ళన్నీ ఒక్కొక్కటి విప్పేస్తూ ఉంటారు. నా లైఫ్ అంతా ఇలా స్మూత్‌గా భక్తిలో వెళ్ళిపోతుంది అని అనుకోవడానికి లేదండి. లైఫ్‌లో మనకి భక్తిలోకొచ్చిన తర్వాత కూడా మనకి చాలా అప్స్ అండ్ డౌన్స్ ఒస్తాయి. కాకపోతే ఏంటంటే మనకొచ్చే రీసెంట్‌గా చైతన్య చరణ్ ప్రభు ఆయన లెక్చర్‌లో చెప్పారు. అదేంటంటే మనకు లైఫ్‌లో వచ్చే ప్రాబ్లమ్స్ ఇలా ఉంటాయంట. చిన్న చిన్న వేవ్స్ అన్నమాట. అప్, డౌన్, అప్, డౌన్ అలా వెళ్తూ ఉంటుంది మన లైఫ్. కానీ మన మైండ్ మనం భగవంతుడి కంట్రోల్‌లో పెట్టకుండా మన మైండ్ అటు ఇటు డిస్ట్రాక్టివ్‌గా ఉందనుకోండి, అప్పుడేమవుతుందంటే మన లైఫ్‌లో వచ్చే ప్రతిదాన్ని మనం పెద్ద పెద్ద వేవ్స్‌లా చూస్తా ఉంటాం. అంటే మనకి జరిగేదింత, మనం ఊహించుకునేది అంత అన్నమాట. కాకపోతే భగవంతుడున్నప్పుడు ఆయన లైఫ్‌లో ఉన్నప్పుడు మన జీవితంలో ఉన్నప్పుడు అంటే కృష్ణ చైతన్య మార్గంలో మనం ఉన్నప్పుడు మనకి కంపల్సరీ అప్పుడు కూడా ఇష్యూస్ ఉంటాయి. కానీ ఏంటంటే భగవంతుడు ఉన్నాడు అనే ధైర్యంతో ఉండాలి. తర్వాత ఏ సిట్యుయేషన్ వచ్చినా భగవంతుడు మనల్ని వదలరు అనే ఒక ధైర్యంతో, నమ్మకంతో ఉంటే ప్రాబ్లమ్ ఉండదనమాట. నెక్స్ట్ ఆహ్, ఇంకా ఇంకా ఇంకొక పాయింట్ ఉందండి. భీష్ముడు, వృత్రాసురుడు వీళ్ళిద్దరిది ఒకసారి చూద్దామండి. భీష్ముడు ఏం చేశారంటే లాస్ట్‌లో అంటే భగవంతుడు నన్ను ఈ సిట్యుయేషన్‌లో పెట్టారు. అర్జునుడితో కంపేర్ చేసుకోలేదు ఎప్పుడు భీష్ముడెప్పుడు. అర్జునుడికి అంతా భగవంతుడు హీరోని చేశారు. నేనేమో భగవంతుడికి తర్వాత ధర్మానికి ఎగనెస్ట్‌గా ఫైట్ చేసినట్టు నన్ను పెట్టారు కదా! సిట్యుయేషన్‌లో ఇలా ఎందుకు చేశారు? నాకు అన్యాయం జరిగిపోయింది. భగవంతుడికి పాండవులు అంటే సారీ అర్జునుడంటేనే ఇష్టం. నేనంటే ఇష్టం లేదు. అలా ఎప్పుడు కంపేర్ చేసుకోలేదండి భీష్ముడు. పైగా అతనిలో ఉన్న ఇంకొక మంచి పాజిటివ్ క్యారెక్టర్ ఏంటి అంటే, ఆయన అంపశయ్య మీద ఉన్నప్పుడు ఆయన మొత్తం అంతవరకు ధర్మరాజుని ఎంతోమంది అంటే ఈవెన్ కృష్ణుడు కూడా చాలా కన్విన్స్ చేయడానికి చూస్తారు. ఈ జరిగిన యుద్ధానికి, నష్టానికి ఇదంతా నువ్వు కారణం కాదు. ఇలా ఎంతో కన్విన్స్ చేయడానికి చూస్తారు. కానీ ఆయన కృష్ణుడితో మాట్లాడిన తర్వాత కూడా ధర్మరాజు దాని నుంచి బయటికి రాలేకపోతారు. ఇంకా బాధలోనే ఉంటే అప్పుడేం చేస్తారంటే కృష్ణుడు తీసుకొనెళ్ళి భీష్ముడితో చెప్పిస్తారనమాట. ధర్మరాజుకి. మొత్తం అంతా ధర్మరాజుకి కావాల్సిన జ్ఞానం అంతా ఇస్తారు. తర్వాత లాస్ట్‌లో అర్జునుడితో కూడా ఒక మాట అంటారనమాట. నువ్వు ఏంటంటే ఆహ్, అదే నాతో యుద్ధం చేయలేదు. నువ్వు తొందరగా నాతో తొందరగా యుద్ధం చేసి నన్ను అంటే ఫైట్ చేయలేదు. నువ్వు నాతో చాలా ఆలోచించి చేశావు అని చెప్తారనమాట. అంటే అక్కడ భీష్ముడి ఉద్దేశ్యం ఏంటి? రెడీ అన్నమాట. ఆహ్, తన మనవడి చేతిలో చనిపోవడానికి ఆయన రెడీ. భగవంతుడి చేతిలో ఒక నెగెటివ్ ఇన్‌స్ట్రుమెంట్ లాగా ఉండడానికి ఆయన రెడీ. అన్నిటికి రెడీ అన్నమాట. సేమ్ క్యారెక్టర్ ఇప్పుడు మన వృత్రాసురుడి విషయంలో తీసుకుంటే ఏమవుతుందంటే వృత్రాసురుడికి, ఇంద్రుడికి యుద్ధం జరుగుతుంది. ఈ మధ్యలో ఇంకొక మంచి క్యారెక్టర్ ఉన్నారనమాట. భగవంతుడికి కంప్లీట్‌గా ఓకే. ఏది చేయడానికైనా రెడీ అయిపోయిన క్యారెక్టర్ అన్నమాట. వాళ్ళెవరండి? దధీచి. దధీచికి ఏం చేస్తారండి? ఆయన ఎముకలతో వజ్రాయుధాన్ని తయారు చేస్తారు కదా! అంటే ఏంటి? ఆయన లైఫ్‌ని ఆయన సాక్రిఫైస్ చేసేసారు. ఇప్పుడు ఎవరైనా మన దగ్గరికొచ్చి మీ ఎముకలన్నీ నాకిచ్చేయండి. నేనేదో వజ్రాయుధం తయారు చేస్తాను అనంటే మనం ఇస్తామా అండి? వెంటనే అమ్మో! నేను చచ్చిపోవాలా అని మనం ఆలోచిస్తాం. కానీ దధీచి అలా ఏం ఆలోచించలేదు. వెంటనే చచ్చిపోవడానికి రెడీ అన్నమాట. ఆయన ఎముకలన్నీ ఇచ్చేసారు. సరే మీకు ఉపయోగపడుతుందా? భగవంతుడి సేవ ఓకే. తీసుకోండి అంతే. అదేదో డొనేషన్ ఇచ్చినట్టో లేకపోతే 1000 2000 లేకపోతే 10,000 డొనేషన్ ఇచ్చినట్టు ఆయన తన ఎముకల్ని డొనేట్ చేసేసారన్నమాట. అది దధీచి మెయిన్ అక్కడ హైలైట్ అయిన క్యారెక్టర్. తర్వాత వీళ్ళిద్దరిని భీష్ముడేమో నాతో యుద్ధం చేయలేదని ఆయన కొంచెం అప్సెట్ అయిపోయారు అర్జునుడి విషయంలో.
నెక్స్ట్ ఇంకా ఈ ఇటువైపు నుంచి మనం ఈ వృత్రాసురుడి క్యారెక్టర్ తీసుకుంటే, వృత్రాసురుడికి, అర్జునుడికి సారీ ఇంద్రుడికి యుద్ధం జరుగుతున్నప్పుడు అక్కడ వృత్రాసురుడు ఏమంటాడంటే ఒకసారి ఇంద్రుడు యాక్చువల్‌గా చాలా భయపడుతూ ఉంటాడు. అదేంటి వైష్ణవ అపరాధం అయిపోతుంది. నేనెలా యుద్ధం చేస్తాను అని తను ఆలోచిస్తూ ఉంటాడు. మధ్యలో ఏమవుతుందో వజ్రాయుధం యుద్ధం చేస్తున్నప్పుడు చేతిలోంచి జారిపోతుందనమాట. చేతిలోంచి పడిపోయిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ ఆలోచిస్తూ ఉంటాడు ఇంద్రుడు నేను యుద్ధం చెయ్యాలా? వద్దా? అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు వృత్రాసురుడు ఏమంటాడంటే, "తొందరగా తీసుకో, తొందరగా నన్ను చంపెయ్యి. అంటే తొందరగా నా నా నాతో యుద్ధం చెయ్యి, తొందరగా నన్ను చంపెయ్యి" అని అడుగుతూ ఉంటాడనమాట. అంటే అక్కడ ఆయన పొజిషన్ ఏంటి అంటే, తొందరగా భగవద్ధామానికి వెళ్ళిపోవాలి. భగవంతుడి ప్లాన్ ఫాస్ట్‌గా ఎగ్జిక్యూట్ అయిపోవాలి. ఇంకా డివోటీస్ అంటే అలా ఉంటారండి. నాకంటూ ఇంకా సెపరేట్ ప్లాన్ ఏం లేదు. నువ్వు ఏది చేస్తే నా జీవితంలో అదే నా ప్లానింగ్ అంతే. నీ ప్లాన్ నా లైఫ్‌లో ఎగ్జిక్యూట్ అయిపోవాలి. ఇలా ఆలోచిస్తారనమాట. ఇది భక్తి అంటే. అంతేకాని మనం ఎలా ఆలోచిస్తామంటే ప్రాబ్లమ్ రాగానే కృష్ణ నువ్విచ్చేసావు ప్రాబ్లమ్. నీకింత చేశాను, అంత చేశాను, నీకప్పుడు అంత చేశాను, నీకింత డొనేషన్ ఇచ్చాను. మొత్తం మనం చేసిన సేవలు, మన లెక్కలన్నీ చెప్తాం అనమాట భగవంతుడికి. కానీ ఎవరైతే భక్తులు, శుద్ధ భక్తులుంటారో వాళ్ళకి లెక్కలేమి ఉండవండి. వాళ్ళకి తెలిసిన లెక్క ఒకటే. ఏ పొజిషన్‌లో పెట్టినా సరే మనం కృష్ణని హ్యాపీగా చేశామా? లేదా? అదొక్కటే ఆలోచిస్తారనమాట. నువ్వు ఏ పొజిషన్‌లో పెట్టినా నాకు ఓకే. నువ్వు హ్యాపీగా ఫీల్ అయ్యావా? ఓకే. నేను ఈ పొజిషన్‌లో ఉండడానికి ఓకే. కదండీ! చాలామంది ఇంకా మనకి ఇప్పుడు మనం 'అంబరీష్ మహారాజు' వాళ్ళని తీసుకుంటే ఆహ్, వ సారీ 'అంబరీష్ మహారాజ్' కాదు 'అంబరీష్ ప్రభు'. ఆ ప్రభుజీ ఏం చేశారండి, ఆయన మొత్తం చాలా అంత ధనవంతులైనా సరే వాళ్ళకేంటంటే అంటే ఇప్పుడు 'భీష్ముడు', ఈ 'అర్జునుడు', 'వృత్రాసురుడు' కానివ్వండి, 'దధీచి ముని' వీళ్ళందరూ అంటే ఎప్పుడో జరిగినవి. శాస్త్రాల్లో మనం చదువుతున్నవి. రియల్‌గా మనకు తెలీదు. మనం చూడలేదు వాళ్ళని. కదండీ! కానీ ఇక్కడ 'అంబరీష్ ప్రభుని' చూస్తే ఆ ప్రభుజీ ఏం చేశారండి, ఆయన ఫోర్డ్ కంపెనీకి సంబంధించిన ఆయన. పైగా ఏంటంటే అతను అంత ధనవంతుడు. ఇప్పుడు జనరల్‌గా బాగా ధనవంతులు ఎలా ఉంటారండి, చాలా అహంకారంతో ఉంటారు. కదండీ! రేర్‌గా మంచోళ్ళనేది చాలా రేర్‌గా కనిపిస్తూ ఉంటారు మనకి. అలాంటిది ఈ 'అంబరీష్ ప్రభుకి' ఎలా ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళని చాలా మర్యాదగా చూస్తారు. తర్వాత ఆయన ఆ టీఓవీపీకి వాటన్నిటిలో ఆయన ముందుండి చాలా చక్కగా భగవంతుడికి సేవ చేస్తున్నారండి. కానీ మనం కూడా చాలా మందిని బయట చూస్తూ ఉంటాం. కొంతమందేమో అసలు వాళ్ళ దగ్గర డబ్బులేమి ఉండవు. కానీ వాళ్ళ దగ్గర ఎంతుంటే అంత భగవంతుడికివ్వాలి అనే దాంతో ఉంటారు. కొంతమందికేమో బాగా ఉంటాయి. కానీ భగవంతుడి కోసం రూపాయి ఖర్చు పెట్టకూడదు అని అనుకుంటారు. అంటే భగవంతుడు నాకేమిస్తారు? ఫ్రీ దర్శనమేనా? ఫ్రీ క్లాసెసేనా? బయటికెళ్ళినప్పుడు మనం కాంటాక్ట్స్ అవి కలెక్ట్ చేసి మా సెంటర్ ఇక్కడుంది రండి అని చెప్పినప్పుడు చాలా మంది అడుగుతూ ఉంటారనమాట. ఫ్రీ క్లాసెసేనా? ఫ్రీ ఫుడ్డేనా? అలా అడుగుతూ ఉంటారు. ఏవండి వాళ్ళకి లేదా? వారానికొకసారొచ్చి ఇప్పుడు వారానికొకసారెళ్లి సినిమాలు చూస్తారు. పెద్ద పెద్ద మాల్స్‌కెళ్ళి ఖరీదైన బట్టలు కొనుక్కుంటారు. భగవంతుడి దగ్గరకొచ్చి ఒక బుక్ తీసుకోవడానికి పోనీ బుక్స్ ఉన్నాయనుకోండి. ఆల్రెడీ భగవద్గీత యాస్ ఇట్ ఈజ్ వాళ్ళ దగ్గర చాలా రోజుల నుంచి ఉంది. ఓకే. పోనీ అట్‌లీస్ట్ సెంటర్‌కొచ్చినప్పుడు ఫ్రీ క్లాసెసా? మనం క్లాసులకి ఎలాగో చార్జ్ చేయము. అది మనందరికీ తెలుసు. కానీ అడిగేవాళ్ళు ఎలా అడుగుతారు? ఫ్రీ క్లాసెసేనా? అమ్మో! కాదా? డబ్బులు కట్టాలా? అయితే వద్దు. జనరల్‌గా ఈ జన్మాష్టమి టైంలో గీతా రిజిస్ట్రేషన్ కోర్సులవి స్టార్ట్ చేసినప్పుడు ఏం చేస్తారంటే కొంచెం ఏవో ఫార్మాలిటీ కోసం ఒక రూ. 100 150 పెడతారు కోర్స్‌కి. వెంటనే అమ్మో! డబ్బులా? డబ్బులకి భగవద్గీత నేను నేర్చుకోను. అలా నేర్చుకోకూడదు కదండీ! ఇలాంటివన్నీ లాజిక్‌లు తీస్తూ ఉంటారనమాట. కానీ వాళ్ళకేం లేదా అంటే పెద్ద పెద్ద కార్‌లలో వస్తారు గుడికి. ఇలా ఏంటంటే ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్ అన్నమాట. భగవంతుడికి మనం ఆహ్, చాలా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఆహ్, మనకి భగవంతుడి సేవ అనేది అది మనం ఎలా తీసుకుంటున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. భక్తిలో మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే అబ్జార్ప్షన్. అది చాలా ఇంపార్టెంట్. మనం ఎంత లీనమయ్యి భక్తి చేస్తున్నాము, ఏ సేవ తీసుకున్నా సరే మనం చాలా హోల్ హార్టెడ్‌గా చేస్తే కంపల్సరీ భగవంతుడు ప్లీజ్ అవుతాడు. ఆహ్, అదండి ఈరోజు శ్లోక. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలుంటే అడగండి మాతాజీస్.
హరే కృష్ణ మాతాజీ ధన్యవాదాలండి దండవత్ ప్రణామం. ఇంకొక ఎగ్జాంపుల్ అండి, సారీ, ఒక్క ఎగ్జాంపుల్. తర్వాత మనం చాలాసార్లు అంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాము ఈ ఎగ్జాంపుల్, కానీ ఒక్కసారి రిఫ్రెష్మెంట్ లాగా. ఏంటంటే చైతన్య మహాప్రభు టైంలో ఆ గోవింద అని చైతన్య మహాప్రభు పర్సనల్ సర్వెంట్ ఉంటారు కదా, అతను ఒకసారి చైతన్య మహాప్రభు గుమ్మానికి అడ్డంగా, అంటే చాలాసేపు ఆయన బయట ఉండి అప్పుడే వస్తారు, వచ్చి ఇంకా ఇల్లంతా చాలా ప్లేస్ ఉన్నా సరే కరెక్ట్ గా గుమ్మానికి అడ్డంగా మహాప్రభు పడుకొని ఉంటారనమాట. అప్పుడు గోవిందుడు ఆ రూమ్ లోకి ఎంటర్ అవ్వాలి, కానీ మహాప్రభు అక్కడ పడుకొని ఉన్నారు కాబట్టి గోవిందుడు లోపల ఎంటర్ అవ్వడానికి ప్లేస్ లేదనమాట. మహాప్రభుని దాటుకొని రావాలి. అప్పుడు గోవిందుడు ఏం చేస్తాడంటే మహాప్రభు మీద ఒక టవల్ కప్పి లోపలికి వస్తాడు. లోపలికి వచ్చిన తర్వాత కొంచెం లోపలికి వచ్చి ఏం చేస్తాడు, కాళ్ళకు మసాజ్ చేయడం, ఫ్యానింగ్ చేయడము అవన్నీ చేస్తూ ఉంటాడు అనమాట గోవిందుడు. అప్పుడు ఏమవుతుంది, మహాప్రభు కొంతసేపు పోయిన తర్వాత లేస్తారనమాట. లేచి చూసి తిన్నావా అని అడుగుతారు. లేదు మహాప్రభు అని చెప్తే, ఎందుకు తినలేదు అంటే, మీరు పడుకున్నారు కదా, నేను ఇటు నుంచి అటు వెళ్ళాలి అంటే, మరి అటు నుంచి ఇటు ఎలా వచ్చావు అని అడుగుతారు. అప్పుడు గోవిందుడు ఏం చెప్తాడండి, ఇది సేవ చేయడానికి మహాప్రభుని దాటుకుని వచ్చాడనమాట. అంటే సేవ టైంలో డివోటీస్ మూడ్ ఎలా ఉంటుందంటే, పాపం వచ్చినా పర్వాలేదు, కానీ నా సేవ నేను కంప్లీట్ గా సక్సెస్ఫుల్ గా వాళ్ళని ప్లీజ్ చేసేటట్టు నా సేవ నేను కంప్లీట్ చేసేయాలి, అంత కమిట్మెంట్ తో ఉంటారు, అంత ఇష్టంగా సర్వీస్ అనేది చేస్తారనమాట. కానీ రెండో కేసులో ఏంటంటే అక్కడ ఈ గోవిందుడు తినడం అన్నమాట, ఆయన ప్రసాదం తీసుకోవడం. ప్రసాదం కొంచెం లేట్ అయినా పర్వాలేదు, ఏమైపోయింది మళ్ళీ అంటే మన సెన్స్ గ్రాటిఫికేషన్ కోసం, అంటే ఇక్కడ గోవిందుడు తన సెన్స్ గ్రాటిఫికేషన్ కోసం అపరాధం చేయడం లేదు. ఓకే, భగవంతుడిని ప్లీజ్ చేయడానికి, భగవంతుడిని తృప్తిపరచడానికి మాత్రం అపరాధం వచ్చేసినా పర్వాలేదు అన్న మూడ్ తో ఉన్నాడు అనమాట. ఇలాంటి క్వాలిటీస్ డెవలప్ చేసుకోవాలి భక్తిలో. అది మాతాజీ. హరే కృష్ణ అండి, అందరికి హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా మాతాజీస్ అండ్ ప్రభుజీస్? హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు మాతాజీ, ధన్యవాదాలు. మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ అండి, దండవత్ ప్రణామం. ఎవరికి ఏం లేకపోతే మనం హరే కృష్ణ మాతాజీ